కర్ణాటకలో బీదర్లో కొలువై ఉన్న శ్రీ క్షేత్రజన్ని నరసింహ స్వామి ఆలయం. దీనిని జల నరసింహ స్వామి ఆలయం అని కూడా అంటారు. పురాణాల ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రమూర్తిగా అడవుల్లో విహరిస్తుండగా మణిచూల పర్వత శ్రేణు గుహలో నివసిస్తున్న జలాసుడు అనే రాక్షసుని ఎదుర్కొని సంహరించాడు. జలాసుడు పరమశివుని భక్తుడు. నరసింహస్వామి చేతుల్లో ప్రాణాలు విడుస్తూ అతను స్వామివారిని ఒక కోరిక కోరుకున్నారు. స్వామి, మీరు శాశ్వతంగా నేను నిర్వహించిన గృహలోనే ఉండి భక్తుల కోరికలు తీర్చాలని వేడుకున్నాడు. భక్తుడైన ఆ రాక్షసుడు చివరి కోరికను మన్నించి స్వామివారు ఆ గుహలోనే స్వయంభుగా వెలిశాడు. ఇంకా జలాసుడు నీటి రూపంలోకి మారి స్వామివారి పాదాల చెంత నుండి నిరంతరం ప్రవహించడం ప్రారంభించాడు. అందువల్ల ఈ క్షేత్రాన్ని జన్ని నరసింహస్వామి క్షేత్రం అని అంటారు. ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే సుమారు 300 మీటర్ల నుండి 600 మీటర్ల పొడవై ఉన్న సహజ సిద్ధమైన చీకటి గుహ గుండా నడవాలి. ఈ గుహలో నీరు ఎల్లప్పుడూ ఊరుతూనే ఉంటుంది. వందల సంవత్సరాలుగా ఈ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ గుహలో నీరు 3 నుండి 5 అడుగుల లోతు ఉంటుంది. ఇంకా ఈ గుహలో ప్రవహించే నీటిలో గంధకం అంటే సల్ఫర్ నిక్షేపాలు ఉండడం వల్ల ఇందులో నడిచి స్వామివారిని దర్శించుకుంటే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇంకా గుహ చివరి భాగంలో రాతి గోడపై స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. అలాగే జలాసుడు పూజించిన శివలింగం కూడా పక్కనే ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ అండ్ మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. కుదిరితే ఈ క్షేత్రజన్ని లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః.